ఆయన మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే అఘోరి మొదటి భార్య నేను అతని మొదటి భార్యనని చెప్పి వచ్చి కంప్లెయింట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న అఘోరి ఎవరైతే వర్షిన్ ఉందో ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మహిళా కమిషన్‌ని కలవడం జరిగింది. అతనిపై కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైతే రుద్రస్వామి మన శివరుద్రస్వామి అలాగే అడ్వకేట్ గారు అందరూ కలిశారు. ఎవరైతే ఇప్పుడు అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ అసలు శ్రీనివాస్ అఘోరిగా మారడానికి గల కారణాలేంటో చెప్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది. పైన మీకు చూపిస్తా. అసలు అఘోరి శ్రీనివాసు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, అసలు ఏంటనేది అతని రూపం ఒకసారి చూపిస్తా చూడండి. ఉండేవాడు అప్పట్లో. చూడండి ఫోటో చూశారు కదా, ఇలా ఉండేవాడు. కాగా మంచిగా పైన ఒక కలర్ కింద ఒక కలర్తో మంచి స్టైలిష్గా ఉండేవాడు. ఇదే కిష్టానగర్లో ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఇప్పుడు అఘోరిగా మారింది కదా, ఇదే కిష్టానగర్ రోడ్ల మీద ఏదైనా గడ్డ మీద తిరిగేవాడు. కానీ కట్ చేస్తే ఒక 4-5 సంవత్సరాల తర్వాత అఘోరిగా తిరిగి వచ్చాడు. అఘోరిగా వచ్చి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఎవరైతే అఘోరి శ్రీనివాసు అసలు అఘోరిగా మారడానికి గల కారణాలు ఏంటనేది కొంచెం చెప్తాం మీకు ఒకసారి. ఒకప్పుడు ఈ శ్రీనివాస్ అనేవాడు ఒకప్పుడు దొంగ, చిల్లరగాడు, అమ్మాయిల మీద చాలా అరాచకాలు అత్యాచారాలు చేసిండు. ఇతని అరాచకాలు ఎక్కువైనాయని చెప్పి కొంతమంది ప్రజలు ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ ఉండో అతన్ని పట్టుకొని చాలామంది అతన్ని కొట్టి అతని పురుషాంగం మీద కాలవడం జరిగింది.